శ్రీలంక 11తో నిన్న శుక్రవారం ప్రారంభమైన వార్మప్ మ్యాచ్ లో భారత్ ఆశించిన ఆరంభం దక్కలేదు. బౌలర్లు తొలి రోజు ప్రత్యర్థిని ఆలౌట్ చేయలేకపోయారు. శ్రీలంక బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో భారత బౌలర్లు చెమటోడ్చాల్సి వచ్చింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 11 8 వికెట్లు కోల్పోయి 363 పరుగులు చేసింది. టీమిండియా స్పిన్నర్లు జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతారు తలా 2 వికెట్లు తీసి కాస్త కూస్తో పర్వాలేదనిపించినా మిగతా ఫాస్ట్ బౌలర్లు తేలిపోయారు. ప్రసిద్ధి కృష్ణ, మహమ్మద్ సిరాజులు 1 వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. దీంతో టీమిండియా బౌలింగ్ పై ఆందోళన నెలకొంది. ఈ వార్మప్ మ్యాచ్ తర్వాత టీమిండియా శ్రీలంకతో 2 టెస్టుల సిరీస్ ఆడవలసి ఉంది. గాలే వేదికగా తొలి టెస్టు మ్యాచ్ 15వ తేదీన ప్రారంభమవుతుంది. మరోపక్క టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ గాయంతో తొలి టెస్టు ఆడతాడా లేదా అన్న సందిగ్ధంలో అభిమానులు ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ శ్రీలంకపై ప్రభావం చూపిస్తుందా అనేది అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. గత పర్యటనలో టీమిండియా 3 వన్డేల సిరీస్ ను 2-0తో కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే స్పిన్ కు సహకరిస్తున్న శ్రీలంక పిచ్లపై టీమిండియా ఎలా రాణిస్తుందా అనేది ఇప్పుడు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే గత 3 ఏళ్ల నుంచి టీమిండియా బ్యాటర్లు స్పిన్ ని అటాక్ చేయడం కష్టతరంగా మారింది. టీమిండియా బ్యాటర్లు స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబడుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంక స్పిన్ పిచ్లపై బ్యాట్స్మెన్లు ఎంతవరకు ప్రభావం చూపుతారనేది ఆందోళనగా మారింది. బౌలింగ్ విభాగంపై మరింతగా మెరుగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ సెహ్వాగ్ చెప్పాడు. ఇదే ధోరణి కొనసాగితే WTC ఫైనల్ కు కాదు, శ్రీలంకతో 2 టెస్టుల సిరీస్ గెలవడం పెద్ద సవాల్గా మారుతుంది అంటూ సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. 2 విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. ఫాస్ట్ బౌలింగ్ లో మెరుగ్గా రాణించాలి. అలాగే శ్రీలంక స్పిన్ ను ఎదుర్కొనేందుకు బ్యాటర్లు సిద్ధంగా ఉండాలి అంటూ సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.